ఇవర సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం మామూలుగా లేదు. సెకండ్ సింగిల్ గా ఎన్టీఆర్ జాన్వీ కపూర్లపై తెరకెక్కించిన రొమాంటిక్ సాంగ్ ని ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటి నుంచి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎన్టీఆర్ జాన్వీల రొమాంటిక్ పోస్టర్ ఆదిరిపోవటం, ప్రోమోల విడుదల చేసిన మ్యూజిక్ బిట్ ఇంకా ఆదిరిపోవటంతో అభిమానుల ఆనందం రెట్టింపైంది. ఇక తాజాగా టైం కూడా లాక్ అయింది. ఈ సాంగ్ ని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు ఈ సాంగ్ చాలా కాలం వినిపిస్తుందని నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, విసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర చిత్రానికి అనిరుద్ధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫస్ట్ సింగిల్ గా ఇప్పటికే విడుదలైన ఫియర్ సాంగ్ కి ఆదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రాబోతున్న సెకండ్ సింగిల్ అంతకు మించిన రెస్పాన్స్ తెచ్చుకుంటుందనే అంచనాలున్నాయి. దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆచార్యతో జరిగిన తప్పు మరోసారి జరగకూడదని కొరటాల ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాను చెక్కుతున్నాడు. దానికి ఎన్టీఆర్ కూడా సపోర్ట్ ఇవ్వడంతో దేవర మంచి అవుట్పుట్ తో వస్తుందని అభిమానులు కూడా బాగా నమ్మకంతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, ఫస్ట్ డ్రీమ్ సాంగ్ అన్ని కూడా అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అంటే హీరోయిన్ జాన్వీ కపూరే. తంగం పాత్రలో అమ్మడు నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఫియర్ సాంగ్ రిలీజ్ అయ్యి ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో దేవర మ్యూజిక్ పై ఫ్యాన్స్ బాగా ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు దేవర సెకండ్ సింగిల్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఆ సమయం వస్తుందన్నట్లు 2 రోజులుగా పోస్టర్స్ తో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మేకర్స్. ఇదొక రొమాంటిక్ సాంగ్ అని, ఇందులో పెద్ద పెద్ద స్టెప్స్ లేకపోయినా ఎన్టీఆర్ జాన్వీ రొమాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి పెట్టే పోస్టులు వేరే లెవెల్ అని చెప్పాలి. సాంగ్ గురించి, దాని భావం గురించి, ఎన్టీఆర్ హావభావాల గురించి పొల్లు పోకుండా వివరిస్తూ హైప్ పెంచేస్తున్నారు. అతనంటే ఎంత మనసో, ఎంత మక్కువో, ఎంత మోజో తంగం చెప్తేనే బాగుంటుంది అంటే అన్నారంటారు గాని అదిరిపోయింది పాట. ఆ జంట కన్నుల పంట. మాధుర్యపు తూకుటుయ్యాల ప్రియతముడికి ఇలాంటి పాట పడి చాలా కాలమైంది. కానీ చాలా మంది చాలా కాలం గుర్తుంచుకొని పాడుకునే పాట కుదిరేసింది. రేపు విని మీరే అంటారా మాట అంటూ ఎక్కువ చెబితే దిష్టి తగులుతుంది. శుభరాత్రి అంటూ ముగించారు. దేవర రిలీజ్ కి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో మూవీ రిలీజ్ కు సంబంధించిన పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దేవర సినిమాలో రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా భాగస్వామ్యం కానున్నారు. దాదాపు రాజమౌళి తీసే సినిమాలన్నిటికీ కూడా కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలియనిది కాదు. ఇక ఇటీవల థియేటర్లో హడావిడి చేసిన ప్రేమలు సినిమాతో అతను డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా దేవర కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నట్లు కార్తికేయ తెలిపారు. అతని ఫోర్ట్, అతని ఎదుగుదల, అతని విజయం అంతా నా తారకన్న ప్రేమ కోసం దేవర కేవీఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి దేవర చిత్రాన్ని కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గడి ఒకటని